Good morning to all. This is B. Srinivas, lecturer in commerce, working at SRNK Government Degree College, Banswada, District Kamareddy, State Telangana. Student, in this video lesson, we are going to discuss about the important part of financial management, that is financial planning. ఈరోజు మనం ఈ వీడియో లెసన్లో మరి విత్త ప్రణాళిక అనే టాపిక్ గురించి మానవ వనరుల యొక్క నిర్వహణలో చాలా కీలకమైనటువంటి టాపిక్ విత్త లేదా ఆర్థిక ప్రణాళికరణ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు డిస్కషన్ అబౌట్ ది మెయిన్ టాపిక్, జస్ట్ వి టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ topic regarding the business organization. In general lives, in every family, the head of family will prepare financial plan regarding a survival of their families. ఇక చూడండి, ఇక్కడ ఆర్థిక ప్రణాళిక అనేది కేవలము వ్యాపార సంస్థలకే కాదు, సాధారణ కుటుంబంలో కనుక మనం పరిశీలించినట్లయితే కుటుంబ పెద్ద అయినటువంటి తండ్రి మనం చూస్తూ ఉంటాం. తాను సంపాదించినటువంటి ఆదాయం గురించి, మరి ఆదాయాల యొక్క ఖర్చుకు సంబంధించినటువంటి అంశాలు, మరి పిల్లల యొక్క భవిష్యత్తు, చదువు, ఆరోగ్యం, అత్యవసరాలపైన ఏ విధంగా ఖర్చు చేస్తాడు, దాని గురించి ఒక ముందస్తు ప్రణాళిక అనేది వేసుకుంటాడు. ఇజిక్లే కాబట్టి ప్లానింగ్ ప్లే వైటర్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ or in organization. Without formulating proper planning, it is difficult to reach our individual as well as organization goal. ఇక్కడ ప్రణాళిక అనేది చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ప్రణాళిక ఒక వ్యాపార సంస్థ అయినా సరే, అది చిన్నతర వ్యాపార సంస్థ అయినా సరే, భారీతర వ్యాపార సంస్థ అయినా సరే, లేదా మన నిత్య జీవితంలో అయినా సరే, మనము ఏ పని చేయాలన్నా ప్రణాళికాబద్ధంగా చేస్తేనే ఆ పని విజయవంతం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రణాళిక లేకపోతే పనిలో అస్తవ్యస్తము ఏర్పడే ప్రమాదం అనేది ఉంటుంది. వితౌట్ ప్రాపర్ ప్లానింగ్, వితౌట్ ఫార్ములేటింగ్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్, ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు అచీవ్ అవర్ ఇండివిజువల్ as well as organization goal. That's why financial plan play vital role in financial management to achieve the organization goal. Okay, here let us discuss meaning of financial planning. ముందు మనము మరి ఈ ఆర్థిక ప్రణాళిక అంటే ఏమిటి అనే విషయం గురించి మనం డిస్కషన్ చేద్దాం. తదుపరి మరి ఆర్థిక ప్రణాళిక యొక్క ఉద్దేశాల గురించి, లక్షణాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ హియర్ ఫినాన్షియల్ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిక్వైర్మెంట్ అండ్ ఇట్స్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ టు అచీవ్ ద ఆర్గనైజేషన్ గోల్. It is the accurate meaning and definition of financial planning. అంటే ఇక్కడ సంస్థకు సంబంధించినటువంటి ఉద్దేశాల సాధన నిమిత్తము సంస్థకు అవసరమైనటువంటి ఆర్థిక వనరులను అంచనా వేసి ఎలా సేకరించిన వనరులను ఎలా సమర్థవంతంగా వినియోగించాలి అనే విషయం గురించి ముందస్తుగా నిర్ధారించబడిన ఒక క్రమబద్ధమైనటువంటి ప్రక్రియను ఆర్థిక ప్రణాళిక అని అంటున్నాం. హియర్ ఫినాన్షియల్ ప్లాన్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. వితౌట్ ప్రాపర్ ప్లాన్ ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు ప్రొక్యూర్ ఎనీ టైప్ ఆఫ్ రిసోర్సెస్ విచ్ ఈజ్ నీడెడ్ బై ది ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ యూటిలైజేషన్. ప్రణాళిక కనుక లేకపోతే సంస్థలో ఏ తరం వనరులైనా సరే దాన్ని సమర్థవంతంగా సేకరించడానికి లేదా సేకరించబడినటువంటి వనరులను సమర్థవంతంగా వినియోగించడానికి అవకాశం అనేది ఉండదు. దేర్ఫోర్ ఫినాన్షియల్ ప్లానింగ్ ప్లే vital role in
human resource management. Let us discuss about the process involving in the financial planning. Here, financial planning process. What are the steps or what are the main elements involving in the financial planning process? ఇప్పుడు మనము ఈ ఆర్థిక ప్రణాళిక ప్రక్రియలో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ, అందులో ఉన్నటువంటి అంశాల యొక్క క్రమాన్ని డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ determine the current financial situation. Okay, before formulating the financial plan, it is necessary first financial manager has to determine what is the accurate current financial position of the organization. ఆర్థిక ప్రణాళిక రచించే ముందు వాస్తవంగా సంస్థ కలిగి ఉన్నటువంటి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, సంస్థలో ఏతర వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఏతర వనరుల యొక్క మూలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రకాల ఫండ్స్ ఉన్నాయి, స్వల్పకాలిక ఫండ్స్ ఏ విధంగా ఉన్నాయి, దీర్ఘకాలిక ఫండ్స్ ఏ విధంగా ఉన్నాయి, సంస్థ యొక్క రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది. ఈ విధంగా ముందుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్స్ ఇన్వాల్వింగ్ ద ఫినాన్షియల్ ప్లానింగ్ విచ్ ఈస్ డిటర్మినింగ్ ది కరెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్. ఇఫ్ whenever the current financial situation is determined, later everything will be made. Next step is develop financial goals. After determining the current financial situation, according the need and requirement of the organization, on the base of the organization goal, the financial goals will be set up. Okay, goals are these are the ultimate objective of the organization to be fulfilled. Okay, here if organization want to take up a new project, it is required a huge amount. This new project will be new goal regarding the financial matter. ఇప్పుడు ఒక సంస్థ ఒక పెద్ద ప్రాజెక్ట్ను ఎంపిక చేసుకుంది. ఆ ప్రాజెక్ట్ను నిర్వహించాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అనుకోండి. ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి డబ్బు ఎంత ఉంది, ఏ రకంగా ఈ డబ్బు మన దగ్గర ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గోల్ మనం ఇప్పుడు దాని ఆధారంగా సెటప్ చేసుకుందాం. ఇట్ మే బి extension of the business organization or modernization of the business activities or diversification or adoption of new product or installation of new branches or investment of funds in various assets such as fixed asset or investment of funds on various type of securities. కాబట్టి ఈ ఫినాన్షియల్ గోల్స్ను ముందుగా మనము నిర్ధారణ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గోల్స్ను రీచ్ చేయడం ఎలా అనే విషయాన్ని లెట్ us డిస్కస్ రిగార్డింగ్ ది ఫర్దర్ పాయింట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, ఐడెంటిఫై ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. హియర్ థర్డ్ స్టెప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు అకంప్లిష్ ది గోల్ which is predetermined by the organization. After determining the current financial situation, to achieve this goal, so many alternatives are there in front of a financial manager. Then he has to he has to choose optimum and a good alternative among from the various alternatives. ఇక తర్వాత మనం గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ గోల్ను రీచ్ కావడానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి, ఆ ప్రత్యామ్నాయ మార్గాలలో ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకోవడానికి ఇక్కడ ప్రాధాన్యత అనేది ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది. అంటే సంస్థ ధ్యేయాలకు అనుకూలంగా ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ది ఆబ్జెక్టివ్ అండ్ గోల్ డిటర్మైన్డ్ బై ది ఆర్గనైజేషన్. It is depend upon the financial situation of the organization and funds having by the organization. Okay, while
selecting of alternative, the profitability will be play a important role. Okay. um, Generally, while selecting the alternatives, various type of analysis work will be made regarding the um, profit and risk analysis, regarding the possibility. ఇక్కడ మనము ఆల్టర్నేటివ్ గోల్ను చూజ్ చేసుకున్న తర్వాత ఆ గోల్ను రీచ్ కావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు ఆ ప్రత్యామ్నాయ మార్గాల నుండి ఉత్తమ దానిని మనం చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ను సంస్థ తీసుకున్నది. ఆ ప్రాజెక్ట్ను నిర్వహించడానికి ఒక 100 కోట్ల రూపాయలు అవసరం అనుకోండి. ఇఫ్ ఆర్గనైజేషన్ గోయింగ్ టు start a new project with required 100 crores, how it will be procured? There are so many alternatives are there. It may be procured by issuing equity shares, it may be procured by issuing preferential, it may be procured by issuing debentures, it may be procured through loan taken from the bank or other financial institution, or procured by the issuing public deposit. Okay, so many alternatives are there. Okay, selecting this alternative, cost of procurement play here an important role. అంటే ఇక ఆల్టర్నేటివ్లలో ఈ ప్రత్యామ్నాయాలలో ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి అనేక రకాల విశ్లేషణ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఆ తర్వాత అసెస్ రిస్క్. ఇందాకే చెప్పాను, ఇక్కడ ఆర్థిక ప్రణాళిక ప్రక్రియలో రిస్క్ను అంచనా వేయడం అనేది చాలా కీలకమైనది. ఇక్కడ గోల్ చూజ్ చేసుకున్నాం, వివిధ రకాల ఆ గోల్ను సాధించడానికి మన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలలో ఏ దానిని చూజ్ చేసుకోవాలి, ఏ దానిని చూజ్ చేసుకుంటే అందులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి రిస్క్ ఎలా ఉంటుంది. ఓకే, రిస్క్ అనలిసిస్ వర్క్ విల్ బి డన్ ఆఫ్టర్ ఐడెంటిఫై ది suitable alternative to the organization. Okay, lower risk alternative will be selected, high risk alternative will not be selected. It is difficult to organization if select higher risk alternative. కాబట్టి ఏ ప్రత్యామ్నాయంలో అయితే తక్కువ రిస్క్ ఉంటుందో అలాంటి ప్రత్యామ్నాయాన్ని మాత్రమే ఇక్కడ ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, క్రియేట్ అండ్ ఇంప్లిమెంట్ ఫినాన్షియల్ ప్లాన్. After risk analysis, the next step is implementation of financial plan, which is proposed and selected after thorough discussion by the financial manager. After completion, the step up to the assess the risk. The next step, immediate step is implementation of financial plan. Okay, ఇక్కడ ఆర్థిక ప్రణాళిక ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు, వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ హౌ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఓకే, వాట్ టైప్ ఆఫ్ కండిషన్స్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ పాయింట్ విల్ బి కన్సిడర్ వన్ ఇంప్లిమెంటింగ్ ఫినాన్షియల్ ప్లానింగ్. ఓకే, దిస్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ బై ది ఫినాన్షియల్ మేనేజర్. ఓకే, సిస్టమేటికల్ ఇంప్లిమెంట్ వర్క్ విల్ బి డన్ ఇన్ సిస్టమేటికల్ ఆర్డర్. ఒక క్రమ పద్ధతిలో ఈ ఆర్థిక ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, రివ్యూ అండ్ రివైజ్ ద ఫినాన్షియల్ ప్లాన్. ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ వర్క్, దెన్ రివ్యూ అండ్ రివైజ్ ఫినాన్షియల్ ప్లాన్ వర్క్ విల్ బి డన్. ఓకే, వెదర్ టు సీ వెదర్ ఫినాన్షియల్ ప్లాన్ రీచ్ ద ఆర్గనైజేషన్ గోల్, మీట్ ద ఆర్గనైజేషన్ గోల్, predetermined goal or not. If financial plan meet the predetermined goal by the organization, it becomes success. Okay, sometime it may be success, sometime it may be failed. That is depend upon the implementation of financial plan. Due to the various changes, due to the influence of various factors, sometime it may be chance to it will not be proper implementation in the organization. Okay, there are so many factors are there. Later we will discuss about that factor. ఇక్కడ
ఆ, ఆర్థిక ప్రణాళిక అమలు పరిచిన తర్వాత అమలు పరచబడినటువంటి ప్రణాళిక ఎంతవరకు సంస్థ యొక్క ధ్యేయాలను సాధించగలిగింది, ఎంతవరకు అందులో ముందస్తుగా తెలిపినటువంటి విధానంగా ఎంతవరకు తన గోల్ను రీచ్ కావడానికి అది ఉపయోగపడింది అనే విషయాన్ని నిర్ధారించడానికి రివ్యూ వర్క్ అనేది ఉంటుంది. రివ్యూలో ఇన్ ఏ రివ్యూ వర్క్ ఈజ్ financial manager find out there are some difficulties in organizing or implementing in financial management, then a proper step will be made to correct it. దాన్ని మరి సరిచేయడానికి ఏమైనా ఇంప్లిమెంటేషన్ అయినా తప్పులు ఉన్నా పొరపాట్లు ఉన్నా వాటిని సరిచేయడానికి రివ్యూలో కొన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ద హోల్ ప్రాసెస్ రిగార్డింగ్ ది ఫినాన్షియల్ ప్లాన్ ఫ్రమ్ ది డిటర్మినేషన్ ఆఫ్ కరెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ టు రివ్యూ and revise the financial plan. Okay, let us discuss about the objectives of financial plan. Why one organization needs the financial plan? What are the main objective behind the formulating of financial plan? ఇప్పుడు మనము ఈ ఆర్థిక ప్రణాళిక ఉద్దేశాల గురించి డిస్కషన్ చేద్దాం. The first one is determining the current financial status. Just now we have discussed about this part. The main objective and main objective of the formulating the financial plan is determining the current financial status. Okay, whenever we determine the current financial status, on the base of this information so many decisions will be made and so many work will be done by the human resource manager. Okay, that's why it is need to know accurate financial position of the organization, current financial position of the organization. ఇక్కడ వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలన్నా ముందుగా సంస్థ కలిగి ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక స్థితి ఏమిటి అనే విషయం తెలిసి ఉండాలి. తెలిస్తేనే ఇంకా ఎంత డబ్బు అవసరం ఉంది, దాన్ని ఏ విధంగా సమకూర్చాలి, ఏ విధంగా ఖర్చు చేయాలి, ఏ విధంగా మిగిల్చుకోవాలి, ఇవన్నీ కూడా తదుపరి మనం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, దెన్ డిటర్మినింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. హియర్ ఆఫ్టర్ it is also most important objective of financial planning. ఇక్కడ okay, maybe capital required to installation of the organization for the modernization of organization activities or extension of organization activities or diversification of organization activities. అంటే మూలధనం ఎందుకు కావాలి? సంస్థను స్థాపించబడినటువంటి సంస్థను ఆధునీకరించాలి లేదా సంస్థను అభివృద్ధిపరచాలి, విస్తరించాలి. దీనికి మూలధనం కావాలి. ఎంత మూలధనం అవసరం ఉంటుంది? దీన్ని అంచనా వేయడం కూడా మరి ఆర్థిక ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఫ్రేమింగ్ ఫైనాన్షియల్ పాలసీస్. One of the most important objective of financial planning is framing the financial policies for various purposes. If organization going to organize a new project or going to invest huge amount on one type of security, then various type of policies will be made by the financial human resource manager. Okay, to make a proper decision regarding this all type of activities organizing in the organization, it is necessary to make policies regarding each and every activities. మరి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే వివిధ రకాల ఆర్థికపరమైనటువంటి అంశాలను నిర్వహించేటప్పుడు అవి విజయవంతంగా చేయాలంటే దానికి సంబంధించినటువంటి విధానాలను రూపకల్పన చేయాలి. కాబట్టి ఆర్థిక ప్రణాళిక యొక్క మరొక ఉద్దేశం ఏమిటంటే ఆర్థిక విధానాలను రూపకల్పన చేయడం. నెక్స్ట్, రిస్క్ మేనేజ్మెంట్. బిజినెస్ ఇన్వాల్వింగ్ లాట్ ఆఫ్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ. మీకు అందరికీ తెలుసు, వ్యాపారం అంటేనే అనిశ్చితము, రిస్క్తో ముడిపడి ఉంటుంది. మరి ఎప్పుడు లాభం వస్తుంది అనే చెప్పడానికి అవకాశం ఉండదు. నష్టం కూడా రావచ్చు. నష్టాలు రకరకాల కారణాల వల్ల రావచ్చు. అదేవిధంగా ఆర్థిక వనరులను సేకరించడంలో పొరపాటు జరిగినా, అనవసరంగా ఎక్కువగా సేకరించినా, తక్కువగా సేకరించినా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. సేకరించబడినటువంటి ఆర్థిక వనరును సమర్థవంతంగా వినియోగించకపోయినా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇఫ్ organization failure to procure required financial resource by the organization, it may be involved more risk.
it is difficult when surplus or shortage. Both create difficult to the organization. And a risk also involving in the investment of financial resources on various type of securities and assets. మరి సంస్థ వద్ద ఉన్నటువంటి నిధులను పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా రిస్క్ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ రిస్క్ను అంచనా వేయడం, రిస్క్ను విశ్లేషించడం కూడా మన ఆర్థిక ప్రణాళికరణ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, డిటర్మినింగ్ పోర్ట్ఫోలియో స్ట్రక్చర్. అంటే సంస్థ ఆర్థిక వనరులను సేకరించేటప్పుడు while procuring the financial resources or utilizing the financial resources or investment the financial resources, here portfolio structure will be considered, which includes profitability, security and liquidity. అంటే ఆర్థిక వనరులను సేకరించేటప్పుడు లేదా సేకరించబడినటువంటి వనరులను పెట్టుబడి పెట్టేటప్పుడు మరి ఇలాంటి సందర్భంలో ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే లాభదాయకత, భద్రత, అదేవిధంగా ద్రవ్యత, ఈ మూడు ప్రధాన అంశాలను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దట్స్ వై ఫినాన్షియల్ రిసోర్స్ మేనేజ్మెంట్ హ్యాస్ టు మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ త్రీ ఎలిమెంట్స్: ప్రాఫిటబిలిటీ, దెన్ లిక్విడిటీ, దెన్ సెక్యూరిటీ. కాబట్టి ఇక్కడ లాభం తగ్గకూడదు, రిస్క్ తక్కువగా ఉండాలి, భద్రత ఎక్కువగా ఉండాలి. ఓకే, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఇన్వాల్వింగ్ ప్రాఫిటబిలిటీ పొజిషన్ విల్ బి మోర్, security will be more and low risk. Then next objective, maximum utilization of scarce resources. Okay, it is also most important. Organization will get a lot of benefit only when resources, financial resources will be utilized optimally for various purposes. If surplus resources are there, it may be chance to wastage there. If resources will be utilized properly and optimally, the organization will get a lot of benefit. సంస్థ దగ్గర బ్రహ్మాండమైనటువంటి వనరులు ఉన్నాయి, ఆ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంది అనుకోండి, అభిలాషణీయంగా వినియోగించుకుంటే సంస్థకు గరిష్టంగా ప్రయోజనాలు చేకూరే అవకాశం అనేది ఉంటుంది. వనరులు ఎక్కువగా ఉన్నాయి, సమర్థవంతంగా వినియోగించకపోతే నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ ప్లానింగ్. ఇది ఆర్థిక ప్రణాళిక యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలు. ఈ ఉద్దేశాలను సాధించడానికి ఆర్థిక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, టు అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్ ఫినాన్షియల్ ప్లానింగ్ విల్ బి ఫార్ములేటెడ్ బై ది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకే, let us discuss about the characteristic of sound financial plan. అంటే if you want to make one plan, what are the characteristics need? What are the chief characteristics of that plan? Okay, let us discuss about the some sound characteristics of financial plan. Sound means a good, major. ఇక్కడ మనము ఆర్థిక ప్రణాళిక రచించేటప్పుడు ఆ ప్రణాళిక ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? వాట్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ గుడ్ ఫినాన్షియల్ ప్లాన్? లెట్ us డిస్కస్ అబౌట్ ది చీఫ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫినాన్షియల్ ప్లాన్. సింప్లిసిటీ, సులభంగా ఉండాలి. ఇట్ షుడ్ బి వెరీ సింపుల్ టు అండర్స్టాండ్, టు ఇంప్లిమెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఇట్ విల్ నాట్ క్రియేట్ lot of confusion and difficulty to the management, to the owner of the organization. అంటే రచించుకున్నటువంటి ప్రణాళిక ఎలా ఉండాలి? చాలా సింపుల్గా సంస్థ యొక్క ధ్యేయాన్ని సాధించే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. కన్ఫ్యూజన్ చేసే విధంగా ఉండకూడదు, సమస్యను తలెత్తే విధంగా ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ఫోర్ సైడ్ అంటే ముందు చూపు. ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళిక ఎలా ఉండాలి? భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, వైల్ ఫార్ములేటింగ్ ది ఫినాన్షియల్ ప్లాన్, నాట్ ఓన్లీ ప్రజెంట్ సిచ్యువేషన్
future requirement also will be considered. Here, while formulating financial plan, what it is must to know what is the current financial position, what are the present requirement of the organization, and what are the future need of the organization, future capital requirement. Okay, that's why without foresight, it is difficult to reach organization goal. కాబట్టి ముందు చూపు అనేది తప్పకుండా ఉండాలి. ముందు చూపు లేకపోతే ఫినాన్షియల్ ప్లాన్ సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం అనేది ఉండదు. అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ, ఫినాన్షియల్ ప్లాన్ షుడ్ నాట్ బి రిజిడ్, జటిలంగా ఉండకూడదు. ఈ షుడ్ బి ఫ్లెక్సిబుల్, సరళంగా ఉండాలి. వై? బికాస్ ఫినాన్షియల్ ప్లాన్ షుడ్ బి చేంజ్ according to the need and requirement of the organization. All situation may not be proper good. According, so many changes may be taking place in the organization while implementing the financial plan. That's why due to these changes, sometime maybe changes happen in the, it may be chance to change to the financial plan also. That's why financial plans must be flexible according to the need and requirement of the organization. అంటే ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి? మార్పుకు వీలుగా ఉండాలి. కఠినంగా జటిలంగా ఎలాంటి మార్పు చేయకుండా ఉండకూడదు. అలా ఉంటే అది ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు అన్నీ ఒకే రకంగా ఉండవు. పరిస్థితుల ప్రకారం సంస్థలో అనేక రకాల మార్పులు రావచ్చు. ఆ మార్పులకు అనుకూలంగా మరి ప్రణాళికను కూడా మార్పు చేయడానికి అవకాశం ఉండాలి. ఓకే, then liquidity. While in formulating the financial plan, liquidity position also will be considered. Dravyata. Okay. Here, while formulating the financial plan, more emphasis will be given upon the liquidity. Total funds will not be invested for the future purpose. Some of the financial resources will be kept with the organization for the daily activities, for the make payment and daily transaction. That is called liquidity. ఇక్కడ ఆర్థిక ప్రణాళిక రూపొందించేటప్పుడు సంస్థ దగ్గర ఉన్నటువంటి వనరులను పూర్తిగా భవిష్యత్తులోనే వెచ్చించాలి, పెద్ద దీర్ఘకాలిక ఉద్దేశాల కొరకు వెచ్చించాలి అనే ఉద్దేశంతో కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ప్రస్తుత అవసరాలు తీర్చడానికి కావలసినటువంటి నగదు సంస్థ దగ్గర లభ్యంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని ఏమంటామంటే ద్రవ్యత అని అంటారు. ఓకే, అలాంటి లక్షణం కలిగి ఉండాలి. నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ కాంటింజెన్సీస్. వైల్ ఇంప్లిమెంటింగ్ ఆర్ వైల్ ఫ్రేమింగ్ ది ఫినాన్షియల్ ప్లాన్, వైల్ ఫార్ములేటింగ్ ది ఫినాన్షియల్ ప్లాన్, it should be all contingencies will be considered, which are risk involving in the business activities. Provisions will be considered. అంటే ఇక్కడ మనము వనరులను సేకరించేటప్పుడు కానీ సేకరించబడినటువంటి వనరులు వినియోగించడంలో కానివ్వండి, ఏమైనా నష్టాలు తలెత్తే అవకాశం ఉంటే, ఇట్ మే బి ఛాన్స్ టు లాస్ అరైజెస్ వైల్ ప్రొక్యూరింగ్ ది funds, while investment are utilizing the funds. This all type of risk will be considered. All provisions for contingency will be made while formulating the financial plan. Some amount will be kept aside to face the uncertainty and risk, which is called contingent, provision for contingencies. అంటే ఇక్కడ భవిష్యత్తులో ఆకస్మికంగా ప్రణాళికలో నిర్ధారించబడినటువంటి అంశాలు కూడా ఉంటే వాటిని కూడా సాధించడానికి వాటిపై కూడా డబ్బు వెచ్చించే విధంగా వాటిని కూడా ఫేస్ చేసే విధంగా ముందుగానే కొంత మొత్తాన్ని కాంటింజెన్సీ రిజర్వ్ కింద పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, ఎకనామీ. హియర్ financial plan must be economic. It will not involving the lot of expenditure. Okay, the preparation of financial planning design must be
economy will be give maximum benefit to the organization. There is no wastage in a utilization of financial resources, in procurement of financial resources. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి? ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా, ఆర్థిక సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉండాలి. అంటే వ్యయాలు తక్కువగా ఉండి ఆదాయాలు సమకూర్చే మార్గాలు ఎక్కువగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. వ్యయాలు తగ్గించే విధంగా ఉండాలి, ఆదాయ మార్గాలు పెంచుకునే విధంగా ఉండాలి. దాన్ని మనం ఎకనామీ అంటాం. అలా ఉంటేనే అలాంటి ప్రణాళిక సమర్థవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దట్స్ వై ఫినాన్షియల్ ప్లాన్ మస్ట్ బి ఎకనామీ ఇన్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వన్, ఇంటెన్సివ్ యూజ్ ఆఫ్ క్యాపిటల్. హియర్ ఫార్ములేటింగ్ ఆఫ్ ప్లాన్ must be as intensive use of capital. Capital procured by the organization through various sources. It may be issuing of shares or issuing of debenture or loan taken from the bank must be utilized properly to achieve the organization goal. ఇక్కడ ప్రణాళిక మనం రూపొందించుకునేటప్పుడు సేకరించబడినటువంటి మూలధనం ఏదైతే ఉందో ఆ మూలధనాన్ని సమర్థవంతంగా వినియోగించే విధంగా ప్రణాళిక ఉండాలి. మూలధనాన్ని వినియోగించేటప్పుడు ప్రతి అంశంలో సంస్థకు లాభాన్ని చేకూర్చే విధంగా ఉండాలి. అంటే అభిలాషణీయంగా వినియోగించాలి. క్యాపిటల్ ప్రొక్యూర్డ్ బై ది ఆర్గనైజేషన్ షుడ్ బి ఆప్టిమమ్ యూటిలైజ్డ్ టు అచీవ్ ది ఆర్గనైజేషన్ గోల్. అందులో ఎలాంటి వేస్టేజ్ అనేది కనబడకూడదు. నెక్స్ట్, పీరియడ్. ఎవ్రీ ప్లాన్ కన్సిస్ట్ సర్టన్ పీరియడ్, డ్యూరేషన్ పీరియడ్. ఎవ్రీ ప్లాన్ విల్ బి ఫార్ములేటెడ్ టు డ్యూరింగ్ ఎ స్పెసిఫిక్ పీరియడ్. దట్స్ వై వైల్ ఆర్గనైజింగ్ ఏ ఫినాన్షియల్ ప్లాన్ ఇట్ కన్సిస్ట్ స్పెసిఫిక్ పీరియడ్. ఓకే, the activities during that particular period will be considered while formulating the financial plan of that period. అంటే ఒక ఆర్థిక ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఆర్థిక ప్రణాళిక అనేది ఒక నిర్దిష్ట కాల పరిమితి కొరకు ఉంటుంది కాబట్టి ఆ కాల పరిమితికి సంబంధించినటువంటి వనరులను సేకరణ, వనరుల యొక్క వినియోగం గురించి మాత్రమే ఇక్కడ డిస్కషన్ చేస్తాం. అలా డిస్కస్ చేసేటప్పుడు భవిష్యత్తు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆర్థిక ప్రణాళిక అనేది ఒక నిర్దిష్ట కాల పరిమితి కొరకు మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. ఆ నిర్దిష్ట కాల పరిమితి సంబంధించినటువంటి సంస్థపరమైనటువంటి ధ్యేయాలను సాధించడానికి మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. జనరల్లీ ఫినాన్షియల్ ప్లానింగ్ విల్ బి ఫార్ములేటెడ్ టు అచీవ్ ఆఫ్ ఆర్గనైజేషన్ గోల్ డ్యూరింగ్ ఎ స్పెసిఫిక్ పీరియడ్. ఓకే, నెక్స్ట్, సాల్వెన్సీ. The best financial plan must be satisfy the characteristic of solvency. Solvency is the position of the organization make the payment debt having by the organization during a specific period. All type of debt, it may be short-term debt or long-term debt, will be made paid on the basis of due date. Chronological order will be followed when they had taken in the organization. On the base of due date, all debt will be paid. That's why financial plan must be satisfy the solvency position of the organization also. కాబట్టి సంస్థ అప్పులను కలిగి ఉన్నప్పుడు అప్పులను చెల్లించే పరిస్థితి ప్రక్రియను మనం సాల్వెన్సీ అంటాం. ఈ సాల్వెన్సీని ఎలా ఉంటుందంటే ఆ అప్పులు స్వల్పకాలిక అప్పులు కావచ్చు లేదా దీర్ఘకాలిక అప్పులు కావచ్చు. అప్పులను సేకరించే క్రమంలో వాటి యొక్క గడువు తేదీ ఆధారంగా ఏ అప్పు యొక్క గడువు తేదీ ముందుకు వస్తుందో ఆ అప్పును ముందు చెల్లించాలి. ఏ అప్పు యొక్క గడువు తేదీ తదుపరి వస్తుందో ఆ అప్పును తర్వాత చెల్లించాలి. ఆ విధంగా అప్పు యొక్క గడువు తేదీ ఆధారంగా అప్పులను చెల్లించే క్రమ ప్రక్రియని మనం సాల్వెన్సీ అంటాం. ఇవి ఒక మంచి ఆర్థిక ప్రణాళిక యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు.
కాబట్టి ఈరోజు మనము మరి ఆర్థిక ప్రణాళిక అంటే ఏమిటి, ఆర్థిక ప్రణాళిక యొక్క అర్థము, ఆర్థిక ప్రణాళిక యొక్క ప్రక్రియ, ఆర్థిక ప్రణాళిక ఉద్దేశాలు, ఆర్థిక ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణాల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఇది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో చాలా కీలకమైనటువంటి టాపిక్. ఓకే, ఇన్ దిస్ వీడియో లెసన్ we discussed a lot of information regarding the financial plan, such as meaning of financial plan, process of financial plan, objectives of financial plan, and chief characteristics of sound financial plan. Okay, thank you very much to all.